ఆనందాన్ని ఎవరు కోరుకోరు, కానీ ఎంత మూల్యానికి. ఆల్రెడీ ఇవన్నీ మనకు తెలుసు. ముఖేష్ గారికి ఏమైంది, రేఖ తన 2 గాజులు ఎలా అమ్ముకుంది, రత్నాలు లాంటి పిల్లలు ఏమయ్యారు, ద్రావిడ్ రన్అవుట్ ఎలా అయ్యాడు, ఇన్ని తెలిసిన మీకు మేము చెప్తే కానీ తెలియని స్టేజ్లో మీరు లేరంటే మేము నమ్మం. ఏదో మా ఫార్మాలిటీకి మేము చెప్పాలి కదా అని చెప్తున్నాం. మందు సిగరెట్లు మానేయండి, లేకపోతే పోతారు. ఓకే. రాజ్యానికి మధ్య గొడవ జరిగితే యుద్ధం అంటారు. పార్టీకి మధ్య గొడవ జరిగితే రాజకీయం అంటారు. మనిషికి మధ్య గొడవ జరిగితే దాన్ని కొట్లాట అంటారు. భాష ఏదైనా, గొడవ ఏదైనా, పోరు మాత్రం చివరికి ఆధిపత్యం కొరకే. అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది, ఏమీ లేనిది ఎగిరెగిరి పడుతుంది. ఈ సామెతను మీరు వినే ఉంటారు. బట్ ఫర్ ఎ చేంజ్, తుఫాన్ వచ్చినప్పుడు అన్నీ ఉన్న ఆకు కూడా ఎగిరెగిరి పడుతుంది. సో మన కథలో ఆ తుఫానే ఇతడు, వంశీ, ప్రొఫెషనల్ క్రికెటర్, రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, లెఫ్ట్ హ్యాండ్ బౌలర్. Versace on my wrist, baby, make a wish. You could sell your Rari, but you can't afford my outfit. Versace on my wrist, baby, make a wish. You could sell your Rari, but you can't afford my outfit. Versace on my wrist, baby, make a wish. You could sell your Rari, but you can't afford my outfit. Versace on my wrist, baby, make a wish. You could sell your Rari, but you can't afford my outfit. Go wish. Go wish. Go wish. ఇక్కడ ఉన్న ఏ ఒక్కడికి టీ తాగే అలవాటు లేదు. అయినా కానీ వీళ్ళు టీ షాప్లో కూర్చున్నారంటే దాని అర్థం వీళ్ళందరూ ఏదో ఒక దాని గురించి సీరియస్గా డిస్కస్ చేసుకుంటున్నారు. ఎస్, వీళ్ళందరూ క్రికెట్ ప్లేయర్స్. వీళ్ళ టీం నేమ్ తెలుగు టైటాన్స్. ఈ టీం ఎంత స్ట్రాంగ్ అంటే లాస్ట్ 5 yearsలో స్టేట్లో జరిగిన ఎవ్రీ లీగ్ టోర్నమెంట్స్ని గెలుచుకుంటూ వచ్చింది. రికార్డ్ ఏంటంటే వీళ్ళు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. వీళ్ళ టీం ప్రెసెంట్ కెప్టెన్ సంతోష్ ఇతడే. కానీ తెలుసు కదా, ఈ 2020 ఎవరిని వదలదు. छोटो किंग्स రే మామా, జరిగిన లాస్ట్ 2 టోర్నమెంట్లో దారుణంగా ఓడిపోతున్నాం మామా. మనం ఎందుకు ఓడిపోతామో అర్థం కావట్లేదురా మామ. మన మధ్య కోఆర్డినేషన్ లేదు మామ. కోఆర్డినేషన్ కాదురా, నా కెప్టెన్సీ. కెప్టెన్సీయా? నువ్వే కదా పోయి కెప్టెన్. అందుకే కెప్టెన్సీ వదిలేద్దాం అనుకుంటున్నాను. ఏం మాట్లాడుతున్నావు నా? యు ఆర్ ద బెస్ట్ కెప్టెన్. అందుకే ఓడిపోతున్నాం రా, లాస్ట్ 2 టోర్నమెంట్స్ అందుకే ఓడిపోయాం.
చాలా మంచి డెసిషన్ తీసుకున్నావు అన్న. ఎప్పటి నుంచో నేను చెప్పాలనుకున్నా నీ కెప్టెన్సీ బొక్క అని. ఫైనల్గా నువ్వే ఒప్పేసుకున్నావు. ఐఎమ్ హ్యాపీ నో. సో కెప్టెన్సీ ఎవరికి ఇద్దాం భయ్యా? ఇంకెవరికి ఇస్తారు మనకే. అవినాష్. ఏంటన్యా నేనా? గుడ్ డిసిషన్ రా. నాకు ఓకే. నాకు కూడా ఓకే. ఏంటి ఓకే? అయినా అవినాష్ గారి కెప్టెన్ ఏంటి కామెడీగా? ఇందులో కామెడీ ఏముందిరా? కామెడీ కాకపోతే మరేంట్రా? ఆయన స్టార్ ప్లేయర్ నన్ను వదిలేసి అవినాష్ గారి కెప్టెన్ ఏంటి? వాడు బాగా ఆడతాడు కదరా. కానీ నా అంత బాగా ఆడు కదా, అది మీకు కూడా తెలుసు. వీడు మరి తెలుగు టైటన్స్ టీంలో బెస్ట్ బ్యాట్స్మెన్, డెత్ బౌలర్ నేను. అయినా లాస్ట్ టైం మన టీం టోర్నీ ఫైనల్కి వెళ్ళిందంటే అది నా వల్ల. అయినా 2 బాల్ కరెక్ట్గా నేను వేస్తే ఆడలేడు వీడి కెప్టెన్. రే వంశీ, చాలా ఎక్కువ చేస్తున్నారు, తగ్గించు కొంచెం. అదే అన్న ఈడేదో పెద్ద ఇంటర్నేషనల్ బౌలర్లా ఫీల్ అవుతున్నాడు. రే వంశీ, మినిమం నీ ఓవర్లో 4 సిక్స్లు కొడతారా? అచ్చా ఓకే, బాగుంది. ఎవడి సత్తా ఏంటో తెలుసుకోవాల్సిన టైం వచ్చింది. మ్యాచ్ ఆడదాం. నేను గెలిస్తే మీరేం చేయాల్సిన లేదు, నా కెప్టెన్సీలో ఆడితే చాలు. అదే మీరు గెలిస్తే మీ కెప్టెన్సీలో ఆడటమే కాదు, నా సగం వేసం గొరికించుకుంటా. మీసం వద్దులో కానీ మేము చెప్పించేయి చాలు. నువ్వు బెట్టింగ్ మానేయాలి. ఓకే ఓకే. Welcome to the Sector 1 Cricket Stadium. Both captains. We are going to have an interesting match today. Both captains Avinash and Vamshi are ready for toss. Heads is called and it is tails. It's tails, you won the toss. చూసుకుందాం. నువ్వు గెలిచింది టాసేరా, మ్యాచ్ కాదు. Avinash won the toss and elected to bat first. The two openers ADB and Mahesh are ready for action. ADB is going to take the strike. I think ADB is not a regular opener for their team, but he came here today as an opener. We all knew that Mahesh is having a good records in this ground. Let's see how he will bat today. The ball is in Vamsi's hand, so he is going to bowl the first over. As we know, Vamsi is a top class player for his team. Here we go. The first ball. Oh, it's a dot ball. Captain Avinash is using a different strategy by sending ADB as an opener. The bowler Vamsi is a left-arm bowler and a right-hand batsman. According to stats of cricket, left-arm bowler have advantages over right-hand batsman. Dot ball. Oh, beaten. Dot ball again. Again dot ball. It's a maiden over. New bowler name is MVR. Wow. A classic shot by a classic batsman, but only a single. Oh, ball! What a nice ball! ADB has been struggling from start of the innings and he's out now. So, new batsman name is Srikanth. Classic! Awesome! Brilliant! Fantastic batting by Srikanth. End of the second over, 20 for 1. Big shot and gone for a 6. Class, pure class. We talked about his form in this ground and he's continuing it. So the new bowler name is Ravi, right and medium fast bowler. He has an ability to bowl with variations and here we go. Oh, nice shot. He played a big shot and that's a reverse sweep against a fast bowler. The batsman has distracted the bowler completely. He hit 3 sixes in this over.
4 overs completed, 52 for 5. The new batsman and captain of his team came to batting. Oh, beautiful shot. He played a big shot and it's gone for a 6. I think Avinash is a top class bowler, but today he's showing that he can do batting also. Oh, shot. 2 sixes in a row. Last ball of the first innings. He smashed the ball again and result is big 6. 3 sixes in the final 3 balls. First innings completed. Avinash team score is 74 runs for the loss of 8 wickets in 5 overs. And target is 75 runs needed in 30 balls. Welcome to the second innings of the match. Vamsi and Ravi are the 2 openers for their team. Ravi is going to take the strike. The pace bowler is Avinash. Here we go, the first ball. The batsman comes out of the crease and he has been stumped in the very first ball. A big appeal. An umpire has given out. A huge wicket loss for the Vamsi team. The new bowler name is Mahesh. Tried to play big shot and it is missed. We know Vamsi is a very daring batsman and he always wants to play big shots. Since it is a big target, he is trying to play big shots. Wow, this time he connected it for the big shot and it's gone for massive 6. Wow, cracking shot and it's a 6. Whoa, what a shot. He is playing some random shots today. New bowler name is Santosh. Wonderful batting by Vamsi and looks like he can chase the target very easily. He completed his 50 by this shot. 4 overs completed, 65 for 3. Vamsi team needs 10 runs in 6 balls. But unfortunately, due to a fracture on his elbow, Vamsi had to leave this ground and he did it in the final over of the match. Here we go, the first ball of the final over. And it's a big 6. 4 runs needed in 5. Oh no, the batsman has been stumped by the Srikanth. Can Avinash defend this target? And batsman is bowled. Back-to-back wickets for Avinash. Avinash on a hat-trick. Will he take the wicket? Oh, bowled again. Hat-trick for Avinash. Poor batting by Venki and his team, except Vamsi. And the celebration has started. Avinash, you beauty. What an extraordinary bowler. Looks like there may be chance for rain. And we are going to witness a day and night match today. The lights on! The crazy thing is all the match was played in daytime and final 2 balls in night time. 4 runs needed in 2 balls. The batsman played the ball over deep mid wicket but he has not taken the single. What is he trying to do? Last ball of the innings. 4 runs needed to win. Avinash took the hat-trick in this over. And he has conceded only 1 6 in his last 5 balls. Batsman has to hit a boundary, either it is a 6 or 4 to win this match for Vamsi. Faces from the dugout, filled with full of tensions. Here we go, the bowler started momentum to bowl. The batsman played a big shot and he started running between the wickets. Oh no! It looked like a catch chance and he has dropped the catch. Oh, what's happening here? And there is a chance for run out and he is out. Avinash team won by 2 runs. This is crazy. This is awesome. And this is a nail-biting match I have ever seen. Captain Vamsi is completely disappointed with his team performance. But he played a great knock
they could have won this match. నేనుంటే మ్యాచ్ గెలిపించేవాడిని అన్న, ఖచ్చితంగా గెలిపించేవాడిని. రే వంశీ, బాధపడకరా. యు ఆర్ ది బెస్ట్ ప్లేయర్ ఫర్ తెలుగు టైటన్ టీమ్. అన్నా ఏంటి మర్చిపోయావా? ఈడు మనతో బెట్టకేసాడు అన్నా. రే వంశీ అరే వదిలేరా, ఎంతైనా వాడు మన టీమే కదా. రే ఇది సింపతి మాత్రం కాదు. నువ్వు ఆ బెట్టింగ్ లేసి నీ గేమ్ స్పీడ్ అంతా పోగొట్టుకున్నావు. ఆ మందు సిగరెట్లు కాల్చి ఫిజికల్గా కూడా డ్యామేజ్ అయ్యావు. నీ యాంగర్తో మెంటల్గా కూడా డిస్టర్బ్ అయి ఉన్నావు. ఒక ప్లేయర్కి ఉండాల్సిన క్వాలిటీస్ ఏవి నీళ్ళు లేవురా. కంప్లీట్గా ఫెయిల్ అయ్యావు. యు ఆర్ లూజర్. రే వంశీ, ఫైనల్గా నీ క్వశ్చన్ చెప్తున్నాను. ఒక ప్లేయర్కి ఉండాల్సింది యాంగర్ కాదు, యాటిట్యూడ్. పొగరు కాదు, ప్యాషన్. ఆ రెండు నీకు అర్థమైన రోజు నీ ఆట నేను కాదు, ఈ ప్రపంచం మొత్తం చూస్తుంది. మాకు కావాల్సింది నీ మీసం కాదురా, నీలో మార్పు. ముఖ్యంగా నువ్వు బెట్టింగ్ మానేయాలి. నువ్వెంత తోపైన అయి ఉండొచ్చు, నువ్వు ప్రతి విషయంలో హీరో అయి ఉండొచ్చు, కానీ నేను ఒక్క జీరో చేయగల సత్తా బెట్టింగ్లో మాత్రమే ఉంది. చిన్నప్పటి నుంచి చూస్తాను బావా, నువ్వు మా వంశీవిరా. నేను హీరోలో చూడాలనుకుంటున్నా, జీరోలో కాదు మావా. అండ్ వన్ మోర్ థింగ్, కెప్టెన్సీ అంటే హీరోయిజం కాదురా, అదొక రెస్పాన్సిబిలిటీ. ఇప్పటి వరకు నేను మాట్లాడింది నీకు అర్థమైంది అనుకో. ఫైనల్లీ నాది చిన్న కోరుకుంది, తీరుస్తాను. చెప్పని ఏం చేయాలి? మన తెలుగు టైటన్ టీంకి నువ్వు కెప్టెన్సీ చేయాలి, చేస్తాను. ఆ మాట వినగానే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అక్కడ ఉన్న అందరి దృష్టిలో నేను ఓడిపోయింది ఒక మ్యాచ్ అని నేను వేసిన బెట్. బట్ నా దృష్టిలో నేను నా సెల్ఫ్ రెస్పెక్ట్ని కూడా ఓడిపోయాను. ఇన్ని ఓడిపోయిన నేను లూజర్నే కదా. ఎస్, ఐఎమ్ ఏ లూజర్. బట్ స్టిల్ సొంతన నాకు కెప్టెన్సీ ఆఫర్ చేస్తున్నాడు. ఆ క్షణం నాకు అర్థమైంది కెప్టెన్సీ అంటే ఏంటో, కెప్టెన్ అంటే ఎలా ఉండాలో. నాయకత్వం లాక్కుంటే రాదు, అది పొందాలంటే అర్హత కావాలి. అది ఆవేశంతో రాదు, అనుభవంతో మాత్రమే పొందగలం. అలానే ఉండండి జస్ట్. తన వాళ్ళ కోసం ముందుండి నడిపించే ప్రతి నాయకుడికి మా ఈ చిత్రం అంకితం.